స్టార్9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు ఎంతో నిజాయితీగా ఐపీఎస్గా విధులు నిర్వహించారు. అప్పుడున్నటువంటి అధికారులకు ఉన్నటువంటి అధికారాలు వేరు, ఇప్పుడున్నటువంటి అధికారులకు ఉన్నటువంటి అధికారాలు వేరు. ఇప్పుడు ఏ పార్టీ నాయకుడైతే ఉన్నారో వారికే తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వైనాన్ని సైతం మనం చూస్తున్నాం. సార్, అసలు ఎలా ఉండాలంటారు ఒక అధికారి? నిజంగా అధికారి ప్రజలకు బాధ్యత ఉండాలి. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ది ఎమ్మెల్యేస్. ముఖ్యమంత్రికి కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, అంతే. వాళ్ళు వెళ్ళి సెల్యూట్లు కొట్టాల్సిన అవసరం లేదు. న్యాయంగా ప్రజలకు ఏదైతే రావాలో అది నిర్వహించండి. ఈ ప్రోటోకాల్లు ఇవన్నీ కూడా ఉండవు. మా ఎమ్మెల్యేలు బస్సుల్లోనూ ట్రైన్లలోనూ ప్రయాణిస్తారు. మా జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్యమంత్రి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళడు, చార్టెడ్ ఫ్లైట్స్లో వెళ్ళరు. సాధారణ రైల్లోనూ తర్వాత సాధారణ విమానాల్లో మిగతా ప్రయాణికుల్లాగా వెళ్తారు. గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ చార్టెడ్ హెలికాప్టరు, చార్టెడ్ ఫ్లైట్స్ ప్రజల కోసం ఉపయోగిస్తాం. అరకు నుంచి ఎవరైనా పేషెంట్ను తీసుకురావాలంటే హెలికాప్టర్ వెళ్తుంది అక్కడికి. ఇప్పుడు చూడండి, ఒక మహిళ ఈ డెలివరీ అవ్వాలంటే అమ్మాయిని డోలీల్లో కట్టుకొని బయటికి దించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది. మరి వీళ్ళేమో హెలికాప్టర్లో తిరుగుతుంటారు. ఎందుకు తిరగాలండి? కొన్ని చోట్ల వర్షాకాలం వచ్చిందంటే కనీసం రవాణా సౌకర్యం కూడా లేక తీవ్ర వాటి కోసం ఇవన్నీ ఉపయోగించాలి. కానీ మనం ఎందుకు ప్రజల్లో ఉండాలి? మాణిక్ సర్కార్ని తీసుకోండి, త్రిపురలో ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాడు ముఖ్యమంత్రి. ఆ విధమైన ప్రభుత్వం తీసుకురావాలి. కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు అంటే ప్రజల కన్నా కూడా బాధ్యత కలిగిన వాళ్ళుగా కావాలి. వాళ్ళని కలవాలంటే సులభంగా కలవగలగాలి. ఇప్పుడు చూడండి, ఒక మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ కలవాలంటే ఎంత కష్టం. గట్టిగా కలుస్తామంటే అరెస్టులు చేస్తున్నారు. ఇదెక్కడ? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటి ముందు ధర్మ గంట పెట్టాడు. రాత్రి 12 గంటలకు వచ్చి ఎవరైనా గంట మోగించినా కూడా వచ్చి వాళ్ళ సమస్యను పూరించేవారు. ఇది మనకు కావాల్సి. సో ఆ విధమైన పారదర్శకత, ఆ విధమైన ప్రజా పరిపాలన తీసుకురావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది సార్? ఒక రాజకీయ పార్టీగా అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్లో 25 ఉన్నాయి. కాబట్టి అన్ని సీట్లు మేము పోటీ చేస్తామని చెప్పాం. దాని నుంచి అనేక మంది అప్లికేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్క్రూటినీ కూడా చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా రావాలంటే మోస్ట్ వెల్కమ్. వాళ్ళ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాం. అందుకని ఇప్పటికే చాలా చోట్ల డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ని అపాయింట్ చేశాం. పార్టీని వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తోంది. సోషల్ మీడియా ద్వారా మా మేనిఫెస్టోలో ఉన్న విషయాలను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము. సో ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఎన్నికలు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందాం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది. మేనిఫెస్టోలో అభివృద్ధి పనుల గురించి తప్ప సంక్షేమ పథకాల గురించి ఒక్కటి కూడా మీరు పెట్టలేరు. ఎందుకని? ఇవన్నీ సంక్షేమమే. ఉపాధి అన్నది పెద్ద సంక్షేమం జై భారత్ నేషనల్ పార్టీ. ఒక ఇంటికి ఉపాధి ఇస్తే అంతకన్నా సంక్షేమం ఏం కావాలండి? ఈ సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ పెట్టి అవన్నీ కాకుండా ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలను రివ్యూ చేస్తామని చెప్పి అందులో ఉచితాలని ఏవైతే ఉన్నాయో ఉచితాలన్నీ తీసేస్తాం. ఉచితాలు ఉండవు. మనిషికి ఉపాధి కల్పిస్తాం. ఉపాధి అన్నది హక్కుగా చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ అని ధైర్యంగా రాశాం మేము. ఇట్ ఈజ్ రైట్, మీ హక్కు. ఉపాధి రావడం అన్నది మీ హక్కు. వీళ్ళేమంటున్నారు? నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అంటే యువర్ ఫెయిల్యూర్. ఉపాధి కల్పించలేకుండా నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి దాన్ని కాంపెన్సేషన్ చేయడానికి డబ్బులు ఇస్తామంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఉపాధి ఇవ్వండి. అందుకనే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పాం మేము. ఎలాగైతే గ్రామీణ ఉపాధి హామీ ఉందో అదేవిధంగా పట్టణ ఉపాధి హామీని ప్రవేశపెడతాం. అందులో పట్టణ ప్రాంతాల్లో మినిమం 100 రోజుల ఉపాధిని కల్పిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండంగా ప్లంబర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఉపాధి ప్రభుత్వం ద్వారా కలిగిస్తాం. మినిమం 100 days. ఆ విధంగా చెప్పాం మా మేనిఫెస్టో. కాబట్టి ఉపాధి ఓరియంటెడ్గా మా పెద్ద సంక్షేమ కార్యక్రమం ఏమంటే ప్రతి కుటుంబానికి ఉపాధి ఒక హక్కుగా ఇచ్చేది జై భారత్ నేషనల్ పార్టీ. రైతులకు ఎందుకు సార్ పెద్దపీట వేసింది? రైతులు లేకుంటే మనం బతకలేం. మనం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు తిని బతకలేం. మనకు 3 పూట్ల 5 వేళ్ళు మన నోట్లో పోవాలంటే ఆ రైతు. మా జై భారత్ నేషనల్ పార్టీ వస్తే ఆగస్టు 15న, జనవరి 26న కలెక్టర్ ఆఫీస్లో కానీ మిగతా ఆఫీసులో కానీ జెండా ఎగరేసేది రైతు. రైతు ద్వారా జెండా ఎగరేస్తాం. రైతు మాకు వివిఐపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే రైతు. ఎందుకంటే రైతుగా నేను చేశాను. నేను కౌలు రైతు. కష్టాలు తెలుసు నాకు. 3 సంవత్సరాలు కౌలుకు నేను వ్యవసాయం చేశాను. కాబట్టి రైతుల కష్టాలు ఏంటో తెలుసు. ఎందుకంటే సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదు.
సిగరెట్ వ్యాపారి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. అవును. మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు, మద్యం వ్యాపారి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. భోజనం మనకు ప్రతిరోజు 3 పూట్లు కావాలి, అది పండించే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడండి? ఈ మొత్తం చిత్రాన్ని మారుస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే రైతులకు పెద్దపీట వేసి పెద్దపీట వేస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఉపాధి కల్పిస్తాం. రైతులకు వాళ్ళ భూముల్లో కావాలంటే వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని అది కూడా వాళ్ళు సంపాదించనివ్వండి. అన్ని రకాలుగా అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం మనం. అంటే ఇందులో పశుపాలన, ఆ తర్వాత వచ్చేసి ఈ ఆక్వా అంటే మన పశు సంపద, వీటన్నిటిని డైరీ, వీటన్నిటిని డెవలప్ చేసి రైతు ఒక వ్యాపారవేత్తగా తయారు చేస్తాం. రైతును వ్యాపారవేత్తగా చేస్తాం అంతే. ఎందుకు? బిజినెస్ మ్యాన్ తను నిర్ణయిస్తాడు ఎంతగా అమ్మాలో అన్నది. ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు తాను పండించిన పంటకి తానే రేటు గిట్టుబాటు ధర నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుంది, ఆ నిర్ణయాన్ని కొనుక్కుంటుంది ప్రభుత్వం. ఓకే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇసుక దందా మాఫియా బాగా సాగుతుంది. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఎలా రూపుమాపుతారు సార్? చెప్పాం కదా, ప్రతిదీ పబ్లిక్ కమిటీసే. ఓకే. గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో, కరప్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇసుక రీచ్లన్నీ కూడా పబ్లిక్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ తర్వాత మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇసుక కంకర ఫ్రీగా సప్లై చేస్తామని కూడా మా మేనిఫెస్టోలో చెప్పాం. చిన్న చిన్న ఇళ్ళకి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. మీకు ప్రతి విషయం కూడా ఎవరైనా వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఆర్టీఐ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం జై భారత్ ప్రభుత్వంలో రాదు. ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఏ విషయం కావాలన్నా డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు. ఈరోజు ఏమైంది, ఈరోజు ఎమ్మెల్యే ఏం చేశాడు, ఈరోజు మినిస్టర్ ఏం చేశాడు, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం అయ్యేసరికి ఈరోజు నేను ఏం చేశాను అన్నది కూడా డాష్ బోర్డ్లో పెట్టాలి ప్రతిరోజు. ప్రజా పాలన అందించడానికి జై భారత్ పార్టీ ద్వారా ఎవరైనా ఒక కమిటీ కానీ ఏదైనా నిర్ణయం ఇస్తారా? ప్రజలు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసుకుంటే అమెరికాలో అంటే ఏ గ్రామానికి ఆ గ్రామస్తులనే ఈ కమిటీ ద్వారా తీసుకొని వారికి కేటాయిస్తారు. ఇప్పుడు గ్రామాల్లో టీచర్లు వస్తున్నారా రాలేదా అన్నది ఎంవిఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెళ్తే కానీ తెలియదు. ఆ గ్రామంలోనే ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, చూస్తారు ఎవరెవరు వచ్చారు లేదని సూపర్విజన్ అయిపోతుంది అక్కడ. దానికోసం మళ్ళీ ఎంఈఓ ఎప్పుడు రావాలి, డిఈఓ ఎప్పుడు రావాలి, గ్రామంలోని ప్రజలే వాళ్ళు చూసుకోవాలి. అంటే ఈ నివేదిక పైకి వచ్చి వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకుండా అక్కడికక్కడే పరిష్కారాలు అవ్వాలి. ఎక్కడిదెక్కడ మానిటరింగ్ ఉండాలి, సూపర్విజన్ ఉండాలి. ఎక్కడ పాలన అక్కడే, ఎక్కడ అభివృద్ధి నిర్ణయాలు అక్కడే జరగాలి. సీఎం ముఖ్యం కాదు, మాకు గ్రామ సర్పంచ్ ముఖ్యం. ఓకే. విజన్ బాగుంది. ఇది నిజంగా ప్రజల్లో అమలు అవుతుందంటారా? ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారా? ఏమీ ఇబ్బందులు లేవు ఇందులో ఏమీ ఇబ్బందులు రాదు. ప్రజలకు చెబుతున్నాం ఇవన్నీ కూడా. చేసే సిన్సియారిటీ మా దగ్గర ఉందని చెప్తున్నాం. ఆ విధంగా మేము చెప్పిన విషయాలను ఖచ్చితంగా చేసే విషయాలనే చెబుతాం, చెప్పిన విషయాలను ఖచ్చితంగా చేసి తీరుతాం. ఆ ఆత్మవిశ్వాసం మాకుంది. ఆ ట్రాక్ రికార్డుతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమే. ఇందులో ఏవి కూడా మేము మిమ్మల్ని చంద్రమండలం మీదకి తీసుకెళ్తాం, మేము ప్రతి ఒక్కరికి బెంచ్ కార్ ఇస్తామని చెప్పలేదు. మేము ప్రతి ఒక్కరికి ఉపాధి ఇస్తామని చెప్తున్నాం. సో ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వస్తుంది జై భారత్. ఉపాధి కల్పిస్తే వారంతర వారు ఆత్మవిశ్వాసంతో బతకవచ్చు. ఆత్మగౌరవం పెంచాలి ప్రజలకి. ఎవరి ముందు దేహి అని చేతులు చాచే పరిస్థితి నుంచి ఇచ్చే స్థితికి రావాలి. చేతులు ఇటు నుంచి ఇటు పెట్టే స్థాయికి జై భారత్ నేషనల్ పార్టీ తీసుకొస్తుంది. ఓకే. సో సార్, ఒకటి వివి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు జేడి లక్ష్మీనారాయణగా మారారు? ఇప్పుడు కూడా ఉన్నాను. నా జేడి అంటే నేను జనతా దోస్త్, ప్రజల యొక్క మిత్రుడిని నేను. అంటే పేరు మామూలుగా వివి లక్ష్మీనారాయణ కదా, కానీ ఎక్కువగా సుపరిచితంగా అందరూ మిమ్మల్ని పిలుచుకునేది జేడి. అప్పుడు నేను ఇక్కడ పోస్ట్లో ఉన్నాను, జాయింట్ డైరెక్టర్గా ఉండడం వల్ల ఈ పత్రికలు వీళ్ళందరిలో రావడం వల్ల అది అలాగైపోయిందండి. అంతే. దానికి అంటే మామూలుగా ప్రజల్లోకి ఆ విధంగానే వెళ్ళారు కాబట్టి అదే పేరు స్థిరపడిపోయింది. నేను ప్రస్తుతం జనతా దోస్త్, ప్రజల యొక్క మిత్రుడిని నేను. అది జేడీని. ఓకే. మరి ఈ మిత్రుడు ఎప్పుడు ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ప్రతి రోజు అందుబాటులో ఉంటాడు. ప్రతి ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాడు. ఎక్కడ కష్టాలుంటే ఎక్కడికి వెళ్తాం, వాళ్ళ సమస్యలు ఏముంటే రిప్రజెంట్ చేస్తాం. వాళ్ళనే మా పాలకులుగా భావిస్తాం. మేము సేవకులం. వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. సేవకుడిని మనం సేవకులం, వాళ్ళు పాలకులు. ప్రజలు పాలకులు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సేవకులు పాలకులు, పాలకులు సేవకులుగా మారిపోతున్న సందర్భంలో ఈ విధమైన వాతావరణం మళ్ళీ టోటల్గా 360 డిగ్రీలు తిప్పాలి అన్నది మా కాన్సెప్ట్. ఓకే. పొలిటికల్ లీడర్స్ ఒకరిపై ఒకరు దూషించుకోవడం తప్ప నిజంగా ప్రజా అభివృద్ధిని గాలికి వదిలేశారన్నది వాస్తవం. సో మరి జై భారత్ పార్టీలో తీసుకునేటువంటి నాయకులు పార్టీలను ద్వేషిస్తారా,
లేకపోతే ప్రజల గురించి ప్రశ్నిస్తారా? వ్యక్తిగత దూషణలు ఎప్పుడు జరగవు మా దగ్గర. ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఓకే, విషయాల మీద మాట్లాడతాం. మీరు చేయలేదంటే చేయలేదని చెప్తాం. వ్యక్తిగత విషయాలు వీటి గురించి ఎప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీ కానీ వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ కానీ ఎప్పుడు మాట్లాడరు. మా పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడరు. విషయాల గురించి మాట్లాడతాం, అక్కడున్న సమస్యల గురించి మాట్లాడతాం. సో ఆ విధంగా వెళితే, ఎందుకంటే విషయం లేనప్పుడు ఈ విధమైన దూషణలు చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఏం సూచించిందంటే ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ తరగతులు కంపల్సరీగా జరగాలి. రాజ్యాంగం అంటే ఏంటి, ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి అసెంబ్లీలో, అవేమీ తెలియకుండా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇవ్వగానే ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం, ఇంకేం చేయాలో తెలియదు, తిట్టుకోవడం, అవే చూస్తున్నాం మనం. దాని బదులు ముందు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎమ్మెల్యేకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి. ఓకే, ఉండి చట్టాల యొక్క అవగాహన, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ అవగాహన, వీటన్నిటిని చేసి కొత్త చట్టాలను ఎలా ప్రవేశపెట్టాలి, కొత్త బిల్లులను ఎలా ప్రవేశపెట్టాలి, విషయం మీద చర్చ ఎలా జరగాలి, ప్రజలు కట్టే పన్నుల ద్వారా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసమే మాట్లాడేటట్టు ఉండాలి అన్నది మేము. రీకాల్ చట్టం కూడా తీసుకొస్తాం మేము. అంటే ఒక ప్రజాప్రతినిధి సరిగా పని చేయకుంటే అతన్ని ఇంటికి పంపించే మార్గం కూడా ఉంటుంది. తీసేస్తారు. ప్రజలు కోరుకోకూడదంటే వాళ్ళు వద్దంటే వద్దు. ఎలాగైతే మద్యపాన నిషేధం గురించి మేము నిర్ణయం తీసుకున్నామో, గ్రామ సభల్లో, వార్డు సభల్లో మహిళలు మాకు ఈ ప్రాంతంలో మద్యపాన దుకాణాలు, లిక్కర్ షాప్స్ వద్దంటే అవి క్లోజ్ అయిపోతాయి. నో క్వశ్చన్, పర్మిట్ విధానం మొదలు పెడతారు. ఎక్కడ సార్, ఒక కాలనీలో దాదాపు 2-3 మద్యం షాపులు ఉన్నాయి. సో దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతోటే అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి అత్యంత దుర్భర స్థితిలో మనం ఉన్నాం. మరి వాటిని ఎలా? ఎందుకంటే గుర్రం నడిపేవాడు చక్కగా అంటే గుర్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. గుర్రం మీద కూర్చున్నవాడు నాకు అందులోంచి కట్టు కావాలి, నాకు అందులోంచి డబ్బులు కావాలనుకుంటే గుర్రం అక్కడే ఉంటుంది. ఆ గుర్రం ఎక్కడ వెళ్తుంది ముందుకి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కరెక్ట్ విజన్తో ముందుకు వెళ్ళట్లేదు అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్లో నేను 40 కోట్లు ఇక్కడ పెట్టి వచ్చాను, నేను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్న క్యాలిక్యులేషన్తోనే నడుస్తున్నారు చాలామంది. మరి ఇది ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయింది. అంటే ఒక వ్యాపారంలో నేను 40 కోట్లు పెట్టాను కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఒక 200 కోట్లు సంపాదించుకోవాలి, అందులో కొంత మళ్ళీ వచ్చే ఎలక్షన్కి వినియోగించాలి. ఈ విధమైన క్యాలిక్యులేషన్లు ఓపెన్గా చెప్తున్నారు. డబ్బులు పంచాలంటే కూడా పంచుకోండి, మాకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ మేము ఎప్పుడు మాట్లాడలేదని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలామంది. మరి ఏం చేద్దాం, ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఓటు కోసం డబ్బు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో సైతం మనకు కనబడుతోంది. దాన్ని ఎలా మారుస్తారు? వీళ్ళే అలవాటు చేశారు. ఇప్పుడు ఆ అలవాటు నాటుకుపోయింది, ఎలా తొలగించవచ్చు అంటారు? అందుకని వాళ్ళకి చెప్పాలి, ఈ నోట్ల వల్ల మీ గొంతుకలు కోల్పోతున్నారు, ప్రశ్నించే స్వభావాన్ని, ప్రశ్నించే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా కూడా ఒక కసాయివాడు గొర్రెను కొంటున్నాడంటే దేనికి కొంటాడండి? బలి ఇవ్వడానికి. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, అంతే కదా. బలిస్తారు మిమ్మల్ని, వీళ్ళే మిమ్మల్ని పూజించడానికి కొనట్లేదు, వీళ్ళు బలి ఇవ్వడానికి, మిమ్మల్ని మీ గొంతుకలను ఆపేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజలకి, ఇవన్నీ మేము తెలియజేస్తాం. ఇవన్నీ ప్రజల్లోకి చేర్చేందుకు ప్రత్యేకంగా ఏమైనా ఒక కమిటీలను పెట్టారా, లేకపోతే మీ కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారా? కార్యకర్తల ద్వారా వెళ్తున్నాం, మా కోఆర్డినేటర్స్ ద్వారా వెళ్తున్నాము, ఆ తర్వాత వచ్చేసి మా కన్వీనర్ ద్వారా వెళ్తున్నాము, సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాము. సో ఇవన్నీ మీలాంటి మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ద్వారా మా భావాలను ప్రజలకు చేర్చగలుగుతున్నాం. సో ఇదంతా కూడా ఈ ఎఫర్ట్స్తో వెళ్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ విధంగా ఒక 10 లక్షలతో సభ పెట్టే ఇది మాకు లేదు. కానీ ఈ విధమైన మీలాంటి ఛానల్స్ యొక్క మాధ్యమంలో మేము లక్షలాది మందికి చేరుతున్నాం. అందుకని అంటే అవినీతి రహిత, డబ్బు పంచకుండా, నిజమైనటువంటి అభివృద్ధిని ఆకాంక్షించి పార్టీని పెట్టి ఇదే పార్టీ ద్వారా ముందుకు సాగుతానంటారు. సార్, ఇప్పుడు మీరు ఒక మంచి అజెండాతో వచ్చినారు. ఈ అజెండా ఇలాగే కొనసాగుతుందా సార్? ఎందుకంటే చాలామందిని మనము పార్టీలు పెట్టడం, మళ్ళీ ఈ పార్టీలను తీసుకెళ్ళి ఇతర పార్టీలలో విలీనం చేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా? పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళడం, సమ ఆలోచనలు ఉన్న పార్టీలు ఏవైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడం, అందరూ కలిసి ఏ విధంగా వెళ్ళడం. ఇంతకుముందు చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలన్నీ కూడా ఒక్కొక్కరు పోటీ చేస్తుంటే పెద్దగా సీట్లు కానీ ఓట్లు రావట్లేదు. కాబట్టి వీళ్ళందరినీ కలిసి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలమా అని చాలా చిన్న పార్టీలు మా దగ్గరికి వస్తున్నాయి. ఆలోచిద్దాం, ఏం పోయింది దాని గురించి. అన్ని పార్టీల యొక్క ఎజెండా ఒకటే అయితే కలిసేవచ్చు. ఈ రాష్ట్రంలో ఎలాగ ఉందంటే 2 కుటుంబాలు 4 పార్టీలు. ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంది. దాన్ని మార్చాలి.
వీళ్ళు కాకుంటే వాళ్ళు, వాళ్ళు కాకుంటే వీళ్ళు, ఎవరో ఒకరు ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. మరి ఇది కుటుంబాన్ని దాటి ప్రజాపాలన రావట్లేదు. అందుకని ఈ కుటుంబ పాలన జరుగుతున్న దాన్ని మనం ఆపాలి, నిజమైన ప్రజాపాలన రావాలి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే మీకు స్ఫూర్తి ఎవరు సార్? నేను వీరి ద్వారా ఒక స్ఫూర్తిని పొంది ఇలా వచ్చాను అని మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తి? మాకు స్ఫూర్తి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. రాజకీయ నాయకుల్లో చూస్తే ఆయన తెచ్చిన పారదర్శకత, ఆయన తెచ్చిన డెవలప్మెంట్ ఒకసారి ఆలోచించండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన కూడా రాజకీయాల్లో ఏ విధంగా, పివి నరసింహారావు గారు, వీరందరూ కూడా రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు రాజనీతిజ్ఞులు. రాజనీతి చేస్తారు వీళ్ళు. అంటే మాకు అపోజిషన్ అంటే వ్యతిరేకించాలని కాదు. అపోజిషన్లో మంచి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకున్నారు పివి నరసింహారావు గారు. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడాలంటే వాజ్పేయి గారిని పంపించారు అక్కడికి మాట్లాడమని. ఇప్పటి కాలంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, పార్లమెంట్లో మన రాష్ట్ర ఎంపీ మాట్లాడుతుంటే మన రాష్ట్రానికి చెందిన ఇంకో ఎంపీ తిడుతుంటాడు అక్కడ. సో ఈ విధమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అలా కాకుండా రాజకీయం కాకుండా రాజనీతిని మనం తీసుకురావాలి. సర్దార్ పటేల్ గారు ఉన్నారు, ఇలాంటి వారంతా కూడా ఉన్నారు. రాజనీతి అంటే ఏ విధంగా వాళ్ళు చూపించారన్నది వీళ్ళందరూ కూడా ఆదర్శం మనకు. అబ్దుల్ కలాం గారు, ఆయన రాష్ట్రపతి కావచ్చు, కానీ ఆయన ఆలోచన విధానం ఏ విధంగా మేము ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టామో అందులో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా కలాం గారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుండేవాడు. గ్రామాలు మన అభివృద్ధి కేంద్రాలు అవ్వాలంటాడు ఆయన. పూరా అనే కాన్సెప్ట్ చెప్తారు ఆయన, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. పూరా, ఆ పూరా యొక్క ప్రతిఫలమే మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టో. గ్రామాల నుండి అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ఎందుకంటే భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా పట్టణాలు అభివృద్ధి చెందాలి. స్మార్ట్ సిటీస్ అంటున్నారు, కానీ మా ఉద్దేశంలో స్మార్ట్ విలేజెస్ రావాలి. స్మార్ట్ విలేజెస్ మీ లక్ష్యం. పార్టీలో భారత్ నేషనల్ రెండు ఎందుకు చేర్చారు సార్? జై భారత్ అన్నది ఇది యాక్చువల్గా ఏముందంటే 2017 సంవత్సరంలో చిన్నయ్య దొర గారని ఆయన స్థాపించారు. ఆ తర్వాత చక్కని టైటిల్ ఉంది. ఆయన వచ్చారు, సార్ నేను ఇంకా ఈ పార్టీని ముందుకు మీరు తీసుకువెళ్ళండి, బాగా ఉంది జై భారత్. ఎప్పుడైనా మాట్లాడితే జై భారత్ అనుకోగానే ఎంత ఉత్సాహం వస్తుంది మనలో. ఆ తర్వాత ఇది నేషనల్ లెవెల్లోకి ఎదగాలన్నది మా ఇంటి, రాష్ట్రం నుంచి నేషనల్ జాతీయ స్థాయికి ఈ పార్టీ ఎదగాలన్నది కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా మొదలు పెడదాం. మన రాష్ట్రంలో దేశ స్థాయికి వెళుతుందని ఆశిద్దాం. ఆ విధమైన ఆశయాలతో మేము ముందుకు వెళ్తాం. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ గురించి ప్రజలకు ఏం చెప్పదలిచారు సార్ మా మీడియా ద్వారా? మీ మీడియా ద్వారా ప్రజలకు చెబుతున్నది ఏంటంటే, మా మేనిఫెస్టో చూడండి, దీని వెనకాల నిజాయితీ ఉంది, దీని వెనకాల చిత్తశుద్ధి ఉంది. మేము ఎప్పుడూ కూడా మేము బాగుపడాలి, మేము ఆస్తులు పెంచుకోవాలన్న ఉద్దేశాలు మాకు లేవు. మిమ్మల్ని ఆస్తిపరులుగా చేయాలి, మీ పిల్లలను సమాజానికి ఆస్తులుగా మేము తయారు చేయాలన్నది మా కాన్సెప్ట్. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా జీవించాలి. బ్రతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది. బ్రతకడం అంటే ఈరోజు బ్రతికేసాం, కానీ జీవించడం అంటే మరుసటి రోజు కోసం ఎదురు చూడడం. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా రేపు ఎప్పుడు వస్తుందా అన్న ఆకాంక్షతో వాళ్ళు ముందుకు చూడాలి. ఆ విధమైన ప్రజాస్వామ్యాన్ని, ఆ విధమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. అలాగే ప్రజలు ఆకాంక్షించి మిమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క పార్టీని అత్యున్నత స్థానంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలమ్మా. జై భారత్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.